ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఎగ్జామ్స్లో రేషియో అండ్ ప్రపోర్షన్ అనే చాప్టర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రతి క్వశ్చన్కి కూడా గ్రూప్ డికి సంబంధించిన ఏ రోజు జరిగిన ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇవ్వబడింది అనేది మీరు ఇక్కడ డేట్తో సహా చూడవచ్చు. ప్రతి క్వశ్చన్కి అదే విధంగా డిస్ప్లే చేయబడుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 6, 18, 39 అండ్ ఎక్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. 6, 18, 39 ఎక్స్ అనే 4 సంఖ్యలు కూడా ప్రపోర్షన్‌లో ఉన్నాయంట, అనుపాతంలో ఉన్నాయంట. అటువంటప్పుడు ఎక్స్ యొక్క విలువ ఎంత అంటున్నాడు. వెరీ సింపుల్ క్వెషన్ అండి. బట్ ఈ ప్రాపర్టీ బేస్ చేసుకొని, అంటే ప్రపోర్షన్ అనే ప్రాపర్టీని బేస్ చేసుకొని క్వెషన్స్ చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. గమనించండి, ఇఫ్ ఏ, బి, సి, డి ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఒకవేళ ఏబిసిడి అనే 4 సంఖ్యలు కనుక ప్రపోర్షన్‌లో అనుపాతంలో ఉన్నట్లయితే అప్పుడు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ ప్రపోర్షన్, అనుపాత నియమం ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీడియన్స్ అవుతుంది. అంటే ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతుంది. మధ్యలో ఉన్న 2 సంఖ్యలను మల్టిపుల్ చేసుకుంటే మొదటి మరియు చివరి సంఖ్యల యొక్క మల్టిపుల్‌కి సమానం అవ్వాలి. ఇదే ప్రాపర్టీని బేస్ చేసుకొని, ఇది మీరు రాయాల్సిన అవసరం లేదు, మీ మనసులో ఉంటే చాలు. ఇదే ప్రాపర్టీని బేస్ చేసుకొని ఇప్పుడు 6, 18, 39 అండ్ ఎక్స్ అనేవి ప్రపోర్షన్‌లో ఉన్నాయని ఇచ్చాడు కాబట్టి రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం 6 ఇంటూ ఎక్స్ అనేది దేనికి సమానం అవ్వాలంటే 18 ఇంటూ 39కి సమానం అవ్వాలి కదా. ఇదే ప్రపోర్షన్ ప్రకారం 6x అనేది దేనికి సమానం అవ్వాలండి? 6x ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అవ్వాలి? 18 ఇంటూ 39కి సమానం అవ్వాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ కాబట్టి ఈ 6తో ఇటువైపు క్యాన్సిల్ చేస్తే 6 1 6 3 క్యాన్సిల్ చేయొచ్చు. 39 3 40 గది 120, దాంట్లో నుంచి 3 తీస్తే సరిపోతుంది. 117 లేదా 33 90, 9 3 27 అలా అయినా సరే మీరు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయొచ్చండి. 117 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. వెరీ సింపుల్ ప్రాపర్టీ, వెరీ సింపుల్ క్వశ్చన్. బట్ ఇదే ప్రాపర్టీని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, if A is to B is equal to 2 is to 3 and B is to C is equal to 3 is to 4, then A is to B is to C. A is to B ఏమో 2 is to 3గా ఉందంట, అదేవిధంగా B is to C 3 is to 4గా ఉందంట. అటువంటిప్పుడు A is to B is to C అంటే జస్ట్ ఆ రెండు రేషియోస్ యొక్క మెర్జ్ రేషియో కావాలి. రేషియో ప్రపోర్షన్లో ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకుంటామను రెండు రేషియోస్ని ఎలా మెర్జ్ చేయొచ్చు అనేది. అందులోని ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇక్కడ బి 3 అంటున్నాడు, ఈ రేషియో ప్రకారం కూడా బి అంటే 3నే. రెండు చోట్ల కూడా బి వాల్యూ 3 గానే ఉంది. జస్ట్ ఆ రేషియోని మెర్జ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ ఏ ఇస్ టు బి అంటే ఏ అంటే 2 అని, బి అంటే 3 అని. ఇక్కడ బి ఇస్ టు సి 3 ఇస్ టు 4 అంటే బి అంటే 3 అని, సి అంటే 4 అని. సింపుల్గా ఇక్కడ బి వాల్యూ ఇక్కడ బి వాల్యూ సమానంగానే ఇచ్చాడు కాబట్టి ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది, ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది జస్ట్ 2 ఇస్ టు ఏ అంటే 2 అని రాసాం, బి అంటే 3, సి అంటే 4. అక్కడ రేషియోలో ఇచ్చింది ఇచ్చినట్టు రాసుకుంటే సరిపోతుంది. 2:3:4 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి, 2:3:4. బేసిక్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చాడండి. ఈ 5 + x, 2x + 7, 6x + 9 అండ్ y ఆర్ ఇన్ ప్రపోర్షన్ వెన్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. చూడండి, x విలువ 2గా ఉన్నప్పుడు 5 + x అనేది 2x + 7, 6x + 9, అదేవిధంగా y అనే 4 సంఖ్యలు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయంట, అనుపాతంలో ఉన్నాయంట. అటువంటప్పుడు y వాల్యూ ఎంత అంటున్నాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంచాడో ప్రపోర్షన్ యొక్క రూల్ని, రూల్ ఆఫ్ ప్రపోర్షన్ బేస్ చేసుకొని, ఇదే ప్రపోర్షన్ రూల్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తాయని చెప్పాను. చూడండి, మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా జస్ట్ రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారమే ఇచ్చాడు, కాకపోతే ఎక్స్ అనే టర్మ్ని ఇన్వాల్వ్ చేశాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఈ 4 సంఖ్యలు కూడా ప్రపోర్షన్లో ఉంటాయంట. మరి ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు 5 + x ఏమవుతుంది? ఎక్స్ అంటే 2 అయినప్పుడు 5కు 2 కూడితే ఏమవుతుందండి? 7. కాబట్టి ముందుగా 7 నా నెంబర్స్ రాసేయండి. అలా వేరియబుల్స్లో ఉంచొద్దు, ఆ నెంబర్స్ తీసేసుకోండి. తర్వాత 2x + 7 అన్నాడు. ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు 2 4 7 ఎంత అవుతుందండి? 11. కాబట్టి 11. థర్డ్ వన్ ఏమవుతుంది? 6x + 9. ఎక్స్ వాల్యూ 2 అయినప్పుడు 6 12, 9 21. అదేవిధంగా y, ఈ 4 సంఖ్యలు కూడా ఎలా ఉన్నాయంట? ప్రపోర్షన్లో ఉన్నాయంట. మనం y వాల్యూ చెప్పాలి. జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం, రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం ఇప్పుడు 7 ఇంటూ y అనేది 11 ఇంటూ 21కి సమానం అవ్వాలి. అంటే 7y దేనికి సమానం అవ్వాలండి? 11 ఇంటూ 21కి సమానం అవ్వాలి. మనం చెప్పాల్సింది y వాల్యూ కాబట్టి జస్ట్ ఈ 7తో ఇటువైపు క్యాన్సిల్ చేస్తే 7 1 7 3 క్యాన్సిల్ చేయొచ్చు. 11 3 ఎంత? 33. y వాల్యూ ఎంత అండి? 33. y వాల్యూ 33 ఆప్షన్ ఏలో ఇచ్చాడు.
If 9:12 is proportion to 12:x and 28:42 is proportionate to 42:y, then the value of 2x plus y is. ఈ 9:12 అనే నిష్పత్తి 12:x అని ఈ రెండు నిష్పత్తులు కూడా అనుపాతంలో ఉన్నాయి అన్నాడు. లేదా ఈ 4 సంఖ్యలు కూడా అనుపాతంలోని ప్రపోర్షన్ రూల్ కదా ఇది. మనం ఏ మాత్రం రేషియో ప్రపోర్షన్ కొద్దిగా ఒక క్లాసు వినున్నా సరే చెప్పగలం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన 4 సంఖ్యలు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయంట. 2x ప్లస్ y వాల్యూ అంతా అంటున్నాడు. ఈ ఫస్ట్ ప్రపోర్షన్ రూల్ ప్రకారం ఇక్కడ మనం x వాల్యూ తీసుకోవచ్చు. సెకండ్ రేషియో యొక్క ప్రపోర్షన్ రూల్ ప్రకారం y వాల్యూ తీసుకోవచ్చు. ఆ తర్వాత x అండ్ వైస్ ఇన్వాల్వ్ అయిన ఏ ఈక్వేషన్ లేదా ఏ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూనైనా సరే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ముందుగా ఇక్కడ ఎప్పుడైతే 4 సంఖ్యలు కూడా ప్రపోర్షన్లో ఉంటాయో అటువంటిప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 అవుతుంది కదండి. ఈజీగా చెప్పొచ్చు కదా. 9x ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12. లేదా మీరు డైరెక్ట్గా రాసినా పర్లేదు. 12 144 కాబట్టి ఇది రాయండి. ఖచ్చితంగా మనందరం కూడా రాయగలం. 144 9తో కొట్టేస్తే 16 వచ్చింది. కాబట్టి x వాల్యూ ఎంత అండి 16. అదేవిధంగా సెకండ్ది ఏదైతే ఇచ్చాడో ఇక్కడ ప్రపోర్షన్ ఇచ్చాడో దాని ప్రకారం 28 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 42 కదా. 28y ఈజ్ ఈక్వల్ టు 42 ఇంటూ 42 అవునా. ఇక్కడ కూడా జస్ట్ y వాల్యూ కావాలి. మనం 7తో క్యాన్సిల్ చేయొచ్చు. 7 4లు 7 6లు తీసేస్తున్నాం. 4 ఉంది కాబట్టి 2 రెళ్ళుగా తీసుకోవచ్చు. 2 కోసం ఇక్కడ 3 కొట్టేసాను. 2 కోసం ఇక్కడ 21 కొట్టేస్తే 21 63. y వాల్యూ ఎంత అండి 63. x వాల్యూ తెలుసు, y వాల్యూ తెలుసు. ఇప్పుడు ఏం అడిగినా చెప్పొచ్చు. 2x ప్లస్ y వాల్యూ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు 2x ప్లస్ y వాల్యూ. 2x ప్లస్ y వాల్యూ ఏమవుతుంది అప్పుడు? x అంటే ఎంత అండి 16. 16 రెళ్ళు ఎంత 32. ప్లస్ దానికి y యాడ్ చేయమంటాడు. y ఎంత 63. 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 95. 95. వెరీ సింపుల్ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు వరకు మనం 4 చేసాం. 4 3 వచ్చేటప్పటికి ప్రపోర్షన్ రూల్ బేస్ చేసుకొని ఇచ్చాడు. నెక్స్ట్ వన్. ఇఫ్ 3 numbers are in the ratio 5:6:8 and the sum of their squares is 1250, then the product of those numbers is. 3 సంఖ్యలు అంట 5:6:8 రేషియోలో ఉన్నాయంట. వాటి యొక్క వర్గాల మొత్తం వచ్చేటప్పటికి 1250. అటువంటిప్పుడు వాటి యొక్క లబ్ధం ఎంత అంటున్నాడు. ఇక్కడ అర్థం చేసుకుంటే ఆ 3 సంఖ్యలు 5:6:8 రేషియోలో ఇచ్చాడు కాబట్టి ఆ మూడింటిని కాసేపు మనం 5, 6 అండ్ 8 గానే తీసేసుకుందాం. సమ్ ఆఫ్ దైర్ స్క్వేర్స్ అన్నాడు. సమ్ ఆఫ్ దైర్ స్క్వేర్స్ అంటే వాటి యొక్క వర్గాల మొత్తం. 5ని స్క్వేర్ చేస్తే ఏమైందండి 25. 6ను స్క్వేర్ చేస్తే 36. అదేవిధంగా తర్వాత ఇచ్చిన నెంబర్ 8 స్క్వేర్ చేస్తే 64. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అయింది 125. ఈ 120 దేనికి సమానంగా ఇచ్చాడు? మనకేమో రేషియోలో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా అదే విధంగా తీసుకుంటే వాటి యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 125 వచ్చింది. కానీ లెక్కలో యాక్చువల్గా వాటి యొక్క సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ వచ్చేటప్పటికి 1250 అవ్వాలంట. కాబట్టి మనకి ఏదైతే లెక్క ప్రకారం 125 వచ్చిందో దానిని లెక్కలో ఇచ్చిన యాక్చువల్ వాల్యూ 1250కి సమానం చేసినట్లయితే ఇక్కడ 1 యూనిట్ వాల్యూ ఏమవుతుందండి? 1 యూనిట్ వాల్యూ జస్ట్ 10 అవుతుంది. అయితే ఈ 1 యూనిట్ వాల్యూ 10గా తీసుకోము. ఇక్కడ మనం చేస్తున్న నెంబర్స్ యొక్క స్క్వేర్స్ అండి. ఆ నెంబర్స్ యొక్క స్క్వేర్స్ కాబట్టి ఆ 10 యొక్క స్క్వేర్ రూట్ అనేది ఇక్కడ 1 యూనిట్ వాల్యూగా తీసుకుంటాం. కాబట్టి 1 యూనిట్ వాల్యూ ఇక్కడ ఏమవుతుందంటే √10 అవుతుంది. 1 యూనిట్ వాల్యూ √10. ఇప్పుడు మనం చెప్పాల్సింది ప్రొడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్. ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్. మనం ఇక్కడ లెక్క ఎలా అయితే ఆ రేషియోలో ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో అవి తీసుకొని చేసామో ఇప్పుడు కూడా అవే నెంబర్స్ తీసుకుందాం. అవే నెంబర్స్ తీసుకుంటే 5 × 6 × 8 అనమాట. జస్ట్ అవే మల్టిపుల్ చేసుకున్నాం అనుకోండి. మనం 30 3 24 240. 240 రేషియో ప్రకారం చూసుకుంటేనేమో 240. కానీ ఆ నంబర్స్ అన్నీ కూడా √10 చేత మల్టిపుల్ చేయబడాలి. ఆ నంబర్స్ అన్నీ కూడా √10 చేత మల్టిపుల్ చేయబడాలి. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయొచ్చు మనము √10 × √10 × √10 అని రాయాలి నిజానికైతే. కానీ ఇవన్నీ మనము క్లాసెస్లో బేసిక్గా నేర్చుకునే క్లాసెస్లో అర్థం చేసుకుంటే అప్పుడేం చేయొచ్చు √10 యొక్క హోల్ క్యూబ్ని మనం తీసేసుకోవచ్చు. √10 యొక్క హోల్ క్యూబ్ అంటే 10 బయటకు వస్తుంది కాబట్టి 2400 √10. 2400 √10 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి 2400 √10. If the difference between two numbers is 52 and they are in the ratio 7:3, then find the greater of the numbers. 2 సంఖ్యల మధ్య భేదం 52 అంట. ఆ రెండు కూడా 7:3 నిష్పత్తిలో ఉన్నాయంట. అటువంటిప్పుడు ఆ రెండింటిలో పెద్ద సంఖ్య ఏమిటి అంటున్నాడు. రేషియో ప్రకారం ఇక్కడ 7:3 రేషియోలో ఉన్న 2 నెంబర్లో పెద్ద నెంబర్ ఏమిటంటే 7 అండి. కాబట్టి ఆన్సర్ అని తప్పనిసరిగా 7 యొక్క మల్టిపులే అవ్వాలి. ఒకవేళ ఆప్షన్స్లో 7 యొక్క మల్టిపుల్ ఒకటే ఇచ్చినట్లయితే అదే మన ఆన్సర్గా పెట్టేయచ్చు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి 7 యొక్క మల్టిపుల్స్ 3 ఇచ్చాడు. 91 13 7 7 10 12 కాబట్టి
కేవలం 7 యూజ్ చేసుకొని మనం ఆన్సర్ అయితే పెట్టలేము. కాబట్టి బేసిక్‌గా సాల్వ్ చేసేది వెరీ సింపుల్ క్వెషన్. ఆ రెండిటి మధ్య డిఫరెన్స్ 52 అన్నాడు. రేషియోలో ఉన్న 7 అండ్ 3 ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 4. రేషియో ప్రకారం 4 అనేది ఎంతకి సమానం అంటే 52కి సమానం. 52కి సమానం. మనం చెప్పాల్సింది 7. ఎందుకంటే ఆ రెండిట్లో పెద్దది ఏందన్నాడు? రేషియోలో 7:3 రేషియోలో పెద్దది 7 కాబట్టి 7 వాల్యూ చెప్పాలి. 4 అనేది 52 ఎప్పుడవుతుందండి? 4 13లు కాబట్టి 7 13లు 91 మన ఆన్సర్ అవుతుంది. 91 ఆప్షన్ సి. వెరీ బేసిక్ క్వెషన్స్. 2 boxes have chocolates in the ratio 7:5. If the difference in the numbers of chocolates is 28, find the number of chocolates in the box with large numbers. 2 boxes have chocolates in the ratio 7:5. 2 బాక్సెస్లోనంట చాక్లెట్స్ అనేవి 7:5 రేషియోలో ఉన్నాయంట. ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఈస్ 28, ఆ రెండు చాక్లెట్స్ యొక్క సంఖ్యల మధ్య భేదం 28 అయితే ఫైండ్ ద నంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇన్ ద బాక్స్ విత్ లార్జర్ నంబర్. ఎక్కువ చాక్లెట్లు కలిగి ఉన్న బాక్స్లో ఉన్న చాక్లెట్లు ఎన్ని అంటున్నాడు. ఇక్కడ కూడా ఈ రెండిట్లో పెద్ద సంఖ్య ఏమిటి? 7 కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 7 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అటువంటి ఆప్షన్ ఒకటే ఇచ్చినట్లయితే అదే మన ఆన్సర్ పెట్టచ్చు. కానీ రీసెంట్ ఎగ్జామ్స్లో ఎప్పుడూ కూడా జస్ట్ ఆ నెంబర్ని యూజ్ చేసుకొని ఆప్షన్స్ మార్క్ చేసే విధంగా ఎక్కడా ఇవ్వటం లేదు. రైట్ ఫ్రమ్ ది 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్స్ నుంచి హయ్యర్ ఎండ్ వరకు అంటే CGL, SBI PO ఆ లెవెల్ వరకు తీసుకున్నా సరే ఎక్కడా కూడా ప్రీవియస్గా ఇచ్చినట్టు 7 యొక్క మల్టిపుల్ ఒకటే ఉండే విధంగా ఎక్కడ ఇవ్వటం లేదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి రెడీగా ఉండాలి. ఓకే, ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ కూడా ఏమన్నాడు? మధ్య డిఫరెన్స్ 28 అన్నాడు. ఇక్కడ 7కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 2. కాబట్టి 2 యూనిట్ల వాల్యూ వచ్చేటప్పటికి 28 అయితే మనం చెప్పాల్సింది ఎక్కువ చాక్లెట్లు కలిగిందంటే 7 యూనిట్స్ వాల్యూ ఎంత అనేది. 2 14 అలాగే 14 7 98 మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి. If 40:35 is proportion to 35:x, then find the value of x. Again, a question from the rule of proportion. ఈ 4 సంఖ్యలు కూడా ప్రపోర్షన్లో ఉన్నట్లయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ ఈ 4 సంఖ్యలు ప్రపోర్షన్లో ఉంటే 40 × x అనేది 35 × 35కి సమానం అవ్వాలి కదా. 40x ఈజ్ ఈక్వల్ టు 35 × 35. అయితే నెక్స్ట్ టైం నుంచి మీరు అర్థం చేసుకోండి, ఈ స్టెప్ కూడా రాయకుండా డైరెక్ట్గా మనకు కావాల్సిన x వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే x వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే 35 × 35 డివైడెడ్ బై 40 ఈ విధంగా రాసేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకున్నారు కదా మీరు అలా ఎందుకు రాస్తున్నామనేది. 5తో కొట్టేస్తే 5 7 5 8 అంతకుమించి క్యాన్సిల్ చేయలేమండి. కాబట్టి 210 7 35 245 245 డివైడెడ్ బై 8 245/8 ఆప్షన్ ఏలో ఇచ్చాడు. A 91 cm long wire is cut into 2 pieces so that one piece length is 3/4 of the other. Find the length of the shorter piece. A 91 cm long wire 91 సెంటీమీటర్ల పొడవైన ఒక వైర్ని అంట 2 ముక్కలుగా కట్ చేశాడంట. వాటిలో ఒక ముక్క యొక్క పొడవు వేరే దానిలో 3/4 వంతుందంట. అటువంటప్పుడు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది షార్టర్ పీస్. చిన్న ముక్క యొక్క పొడవు ఎంత అంటున్నాడు. 3/4 వంతుగా కట్ చేశాడండి. ఒక దానిలో మరొకటి 3/4 వంతుగా కట్ చేశాడు. అంటే ఒకటి 4 యూనిట్ల పొడవు ఉంటే మరొకటి 3 యూనిట్స్ పొడవు ఉంటుంది. ఈ రెండు కలిపితే ఆ ఒరిజినల్ లెంత్ 91 అవ్వాలి కదా. కాబట్టి 4 3 2 కలిపితే 7 వచ్చేటప్పటికి 91 అవుతుంది. మనం చెప్పాల్సింది ఏంటంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది షార్టర్ పీస్. షార్టర్ పీస్ ఏదైతే చిన్నది ఉందో అది 3. 13 లేక 13 3 39. కాబట్టి ఎంత అండి? 39 సెంటీమీటర్. 39 సెంటీమీటర్ అనేది ఆన్సర్. 2 numbers are in the ratio 5:3. If the difference between the numbers is 54, then find the smaller number. 2 సంఖ్యలు 5:3 నిష్పత్తిలో ఉన్నాయంట. వాటి మధ్య భేదం 54 అయితే చిన్న సంఖ్య ఏమిటి? 5:3 ఇది 5 3 2 మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 2. కాబట్టి ఆ 2 యూనిట్స్ వాల్యూ ఎంతగా ఇచ్చాడు? 54గా ఇచ్చాడు. మనం చెప్పాల్సిన స్మాలర్ నెంబర్ అంటే 3 యూనిట్స్ వాల్యూ ఎంత అనే చెప్పాలి. 2 27 లాగే 27 3 81 81 ఆప్షన్ సి. ఆప్షన్ సి. The mean proportion between the numbers p and q is 8. Which of the following pairs of numbers can be values of p and q? p మరియు q అనే రెండు సంఖ్యల యొక్క మీన్ ప్రపోర్షన్ 8గా ఉందంట. అటువంటప్పుడు ఈ కింద ఇచ్చిన సంఖ్యలలో ఏవి p మరియు q యొక్క విలువలు కాగలవు అంటున్నాడు. ఫ్రెండ్స్ మనందరికీ ఖచ్చితంగా తెలవాలండి. a b అనే రెండు సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగినట్లయితే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ అనేది √AB అవుతుంది. AB అనే రెండు సంఖ్యల యొక్క మీన్ ప్రపోర్షన్ √AB అవుతుంది.
ఇక్కడ కూడా పి అండ్ క్యూ అనే రెండు సంఖ్యల యొక్క మీన్ ప్రపోర్షన్ 8 అని ఇచ్చాడంటే ఇక్కడ మనం చెప్పుకున్న నియమం రూల్ ప్రకారం ఏం చెప్పచ్చండి, √PQ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే పి అండ్ క్యూ రెండు నెంబర్స్ మల్టిపుల్ చేసుకుని PQ ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలండి 64 అవ్వాలి. PQ ఈజ్ ఈక్వల్ టు 64. ఇక్కడ జస్ట్ ఆ వాల్యూస్ ఏమిటి అనేది ఎగ్జాక్ట్ వాల్యూస్ అడగడం లేదు, జస్ట్ దాని యొక్క ప్రాబబిలిటీ అడుగుతున్నాడు. ఏవి కాగలవు అక్కడ పాసిబిలిటీ గురించి మాత్రమే అడుగుతున్నాడు. కాబట్టి ఈ ఆప్షన్స్లో ఇచ్చిన ఏ రెండు సంఖ్యలు మల్టిపుల్ చేసుకుంటే 64 అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ చూస్తే 12 3 12 3 36 కాదు. ఆప్షన్స్ బి చూస్తే 16 4 64 అయ్యే అవకాశం ఉంది. ఒకసారి మిగతావి కూడా చూడండి. 12 10 192 కాదు, 10 × 6 60 కాదు. ఓకే, ఈజీగా చెప్పచ్చు. ఈ రూల్ గుర్తుంచుకోనండి. ఏవైనా రెండు సంఖ్యలు ఏబి ఇచ్చి వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ అడిగితే √AB మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్ వీటి గురించి కూడా క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఒక రోజులో 3 షిఫ్ట్ రైల్వే ఎగ్జామ్స్ జరిగితే 3 షిఫ్టుల్లోనూ కనీసం 2 షిఫ్ట్స్లో మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ లేదా ఫోర్త్ ప్రపోర్షన్ ఈ మూడిట్లో ఏదో ఒక దాని నుంచి క్వశ్చన్ ఉంటుంది. ప్రతి పేపర్లో ఉన్న ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి ఈ రూల్స్ అన్ని కూడా ఒకవేళ ఇప్పటి వరకు మీకు తెలిసి ఉండకపోయినా ఈ వీడియోస్ వరకు మీరు చూసి ఈ క్వశ్చన్స్ వరకు ప్రాక్టీస్ చేసినా సరే గ్రూప్ డీలో ఈచ్ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. ద మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 16 and 140. ఫర్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏ అండ్ బి అనే రెండు సంఖ్యలు ఉన్నట్లయితే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది √AB. దట్ మీన్స్ √16 144 16 × 144 ఏం చెప్పొచ్చండి. 16కేమో 4 తీసుకున్నాను, 144కేమో 12 తీసుకున్నాను, 12 4 ఎంత 48. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదండి. 16 ఉంది కాబట్టి 4 తీసుకో, 144 ఉంది కాబట్టి 12 తీసుకో, 12 4 48 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ టైం నుంచి ఆ విధంగా మార్క్ చేయండి. The monthly incomes of two friends, Anuj and Matthew, are in the ratio of 5:7 and each of them saves 10,000 every month. If the ratio of their expenditure is 2:3, find the income of Anuj. The monthly incomes of two friends, Anuj and Matthew, are in the ratio of 5:7. Anuj మరియు మాథ్యూ అనే ఇద్దరు ఫ్రెండ్స్ యొక్క మంత్లీ ఇన్కమ్స్ అంట 5:7 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ అనూజు మాథ్యూ ఇద్దరు ఉన్నారండి. వారిద్దరి యొక్క ఇన్కమ్స్ వచ్చేటికి 5:7 రేషియోలో ఉన్నాయి. వాళ్ళిద్దరి యొక్క ఇన్కమ్స్ వచ్చేటప్పటికి 5:7 రేషియోలో ఉన్నాయి. వాళ్ళిద్దరూ కూడా 10,000 చొప్పున సేవ్ చేస్తూ ఉంటారంట. వారి యొక్క ఎక్స్పెండిచర్స్ 2:3గా ఉంది. వారి యొక్క ఎక్స్పెండిచర్స్ వచ్చేటప్పటికి 2:3గా ఉంది. ఎక్స్పెండిచర్స్ 2:3గా ఉన్నాయి. ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ పోతే మిగిలింది ఏందండి, సేవింగ్సే కదా. ఇద్దరు కూడా చెరో 10,000 సేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 10 రాస్తున్నాను, ఇక్కడ 10 రాస్తున్నాను. థౌజండ్స్లో ఉన్నాయి. ఎందుకు మన సున్నాలు పెట్టడం, జస్ట్ ఆ విధంగా. లేదా ఇక్కడ ఒక యూనిట్, ఇక్కడ ఒక యూనిట్ పెట్టుకోండి. దాని తర్వాత కావాలంటే 10,000 టైమ్స్ పెంచుకోవచ్చు. అది మీ ఇష్టం. జస్ట్ 10 10 నెంబర్ పెట్టారు, లేదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రాసినా పర్లేదు. 5 3 15 7 2 14 మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 5 3 15కి 7 2 14 మధ్య డిఫరెన్స్ 1. ఆ 1 యూనిట్ వాల్యూ 2 10లకి 3 10లకి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 10. 1 యూనిట్ వాల్యూ 10 అయినప్పుడు మనం చెప్పాల్సింది ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ అనూజ్. అనూజ్ యొక్క ఇన్కమ్ చెప్పాలి అంటే 5 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. 5 యూనిట్స్ వాల్యూ చెప్పాలి. ఏమవుతుందండి 50. కాకపోతే ఇవన్నీ థౌజండ్స్లో ఉన్నాయి కాబట్టి 50,000 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. 50,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఇలా ఎందుకు చేసామనేది మనం రేషియో ప్రపోర్షన్కి సంబంధించి కంప్లీట్ కాన్సెప్ట్ వీడియోస్ ఒక 3 వీడియోస్ మన ఛానల్లో ఫ్రీగా అప్లోడ్ చేసి ఉంచాను. అవన్నీ మీరు తప్పనిసరిగా చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ చాప్టర్కి సంబంధించినా సరే కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాతే మనం క్వశ్చన్స్లోకి వెళ్తామనేది. నేను ప్రతి చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాననేది మీరు రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన ఒక 3 కాన్సెప్ట్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ ఫ్రీగా అప్లోడ్ చేశాను. అవి చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం అక్కడ డిస్కస్ చేసాం. A sum of money is to be distributed among 4 members A, B, C, D in the ratio 4, 7, 9 and 3. If C gets 720 more than D, find D share. కొంత డబ్బునంట ఏబిసిడీల మధ్య 4:7:9:3 నిష్పత్తిలో పంచాలంట. సి అనే వ్యక్తి డి కంటే కూడా 720 రూపాయలు ఎక్కువ పొందినట్లయితే డి వాటా ఎంత అంటున్నాడు. ఇక్కడ 4, 7, 9:3లో ఇది ఏ, బి, సి అండ్ డి యొక్క షేర్స్ని రిప్రజెంట్ చేస్తాయి. సి అనే పర్సన్ డి కంటే కూడా ఎంత ఎక్కువ పొందాడు అంటే రేషియో ప్రకారం సి అనే పర్సన్ డి కంటే ఎంత ఎక్కువ పొందాడు అంటే 6 యూనిట్స్. రేషియోలోని 6 యూనిట్స్ డబ్బు రూపంలో దేనికి సమానం అంటే 720 రూపీస్కి సమానం. మనం చెప్పాల్సింది డి యొక్క షేర్. డి యొక్క షేర్ రేషియో ప్రకారం ఎంత అండి? 3 అనమాట. డి యొక్క షేర్ రేషియో ప్రకారం 3. కాబట్టి ఏం చెప్పచ్చు, 6లో 3 సగం కాబట్టి 720లో సగం చెప్పచ్చు, లేదా 6 12 లాగే 12 3 మీ ఇష్టం. అది 360 అనేది ఆన్సర్ అవుతుంది. 360 దట్ ఈస్ ఆప్షన్ సి. If 48:x is proportion to x is to 75, here x is greater than 0, then what is the value of x? మరలా ఒక వచ్చిన రూల్ ఆఫ్ ప్రపోర్షన్ నుంచి
48:x ఈజ్ ప్రపోర్షనేట్ టు x ఈజ్ టు 75 అన్నట్టు. అంటే ఆ 4 సంఖ్యలు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి. ఒకవేళ 4 సంఖ్యలు ప్రపోర్షన్లో ఉంటే 48 ఇంటూ 75 అనేది x ఇంటూ xకి సమానం అవ్వాలి. అంటే x ఇంటూ x అంటే ఏందండి? ఎక్స్ స్క్వేర్. దేనికి సమానం అవుతుందండి? 48 ఇంటూ 75కి సమానం అవుతుంది. 48 ఇంటూ 75. మనం చెప్పాల్సింది x వాల్యూ కదా. మనం చెప్పాల్సిన x వాల్యూ కాబట్టి మరి x ఏం చెప్పొచ్చు అండి? దీని యొక్క స్క్వేర్ రూటే కదా. దీన్ని ఎలా చూస్తారు? 48నేమో 16 మూడుగా చూడండి, 75నేమో 25 మూడుగా చూడండి. అంతేగాని వాటి యొక్క ప్రొడక్ట్ తీసుకొని పెద్ద నెంబర్లుగా మార్చొద్దు. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 16 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 4. 25 యొక్క స్క్వేర్ రూట్ ఎంత? 5. 3 రెండు సార్లు ఉంది కాబట్టి ఒకసారి తీసుకోండి, అయిపోతుంది. ఓకే, 4 5 20, 23 60. x యొక్క వాల్యూ ఎంత అండి? 60. x యొక్క వాల్యూ 60. ఆప్షన్ డి 60. ద థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 10 and 50 ఈజ్ 10 మరియు 50 అనే రెండు సంఖ్యల యొక్క థర్డ్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే మన దగ్గర ఏ బి అనే రెండు సంఖ్యలు ఉండి వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ కావాలంటే, వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ వచ్చేటప్పటికి బి స్క్వేర్ బై ఏ, బి స్క్వేర్ బై ఏ. ఇక్కడ 10 మరియు 50 ఇచ్చాడు. దీన్నేమో ఏ గాను దీన్నేమో బి గాను తీసుకోవచ్చు. వాటి యొక్క థర్డ్ ప్రపోర్షన్ ఏమవుతుందండి? బి స్క్వేర్ బై ఏ. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది? 50 ఇంటూ 50 డివైడెడ్ బై 10 అనమాట. డివైడెడ్ బై 10 ఇదే కదా. 11లో 15లు కొట్టేయచ్చు కాబట్టి ఏం చెప్పొచ్చు అండి? 250. 250 మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది. చెప్పాను కదా, సెకండ్ ప్రపోర్షన్ అంటే మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అండ్ ఫోర్త్ ప్రపోర్షన్. వీటిని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో అడుగుతూనే ఉంటాడు. ఇఫ్ x is equal to 3, then find the fourth proportion of x plus 7x, x plus 5 and x plus 6. x వాల్యూ 3 అంట. అటువంటిప్పుడు x plus 7x, x plus 5, x plus 6 అనే నెంబర్స్ యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. అసలు ముందు ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, మన దగ్గర ఏ, బి అండ్ సి అనే 3 నెంబర్స్ ఉంటే వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్, వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ తెలుగులో చతుర్థ అనుపాతం అంటాం. వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చేటప్పటికి బీసీ అపాన్ ఏ, బీసీ బై ఏగా రాసుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏమిటి? ఎక్స్ ప్లస్ 7x, ఎక్స్ ప్లస్ 5, ఎక్స్ ప్లస్ 6 అనేవి. ఎక్స్ వాల్యూ 3గా ఇచ్చాడు కాబట్టి వాటిని వేరియబుల్ రూపంలో కాకుండా జస్ట్ కాన్స్టెంట్స్లోకి మార్చేద్దాం. ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు ఇది 3 అవుతుంది. 7 3 21, ఒక 3 ఏమవుతుందండి? 24. లేదా ఇంకా సింపుల్గా ఎలా చూడుతుంటే 7x x ఎంత? 8x అవుతుంది. ఎక్స్ వాల్యూ 3 కాబట్టి 8x అంటే 3 24 కాబట్టి ఆ నెంబర్స్ ఏమిటి? 24. తర్వాత నెంబర్ ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ 5 అంటే 5 3 కూడితే 8. తర్వాత ఎక్స్ ప్లస్ 6 6 3 కూడితే 9. ఏబీసీ అనే 3 నెంబర్స్ తెలుసు. ఇప్పుడు వీటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుతుంది? బీసీ బై ఏ అంటే 8 ఇంటూ 9 డివైడెడ్ బై 24. 872, 24 మూడు కాబట్టి ఏం చెప్పొచ్చు అండి? 3. మనకు కావాల్సిన ఆన్సర్ ఎంత? 3 ఎక్కడుంది? ఆప్షన్ డిలో ఉంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 12, 24 అండ్ 45. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏబీసీ అనే 3 నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే బీసీ బై ఏ. ఇక్కడ 12 అనేది ఏగా, 24ని బీగా, 45ని సిగా మనం ట్రీట్ చేసినట్లయితే బీసీ బై ఏ అంటే 24 ఇంటూ 45 డివైడెడ్ బై 12, డివైడెడ్ బై 12. అదే కదా మనకు కావాల్సింది. 12 1లో 12 రెళ్ళు కొట్టేయచ్చు అంటే 45 రెళ్ళు 90 కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 90. ఆన్సర్ అనేది 90 అవుతుంది. ఆప్షన్ ఏ. If a by b is equal to 4/3 and 3a plus 2b is equal to 24, then find the value of a. a by b అనేది 4/3కి సమానం. 3a plus 2b అనేది 24కి సమానం. అటువంటిప్పుడు ఏ విలువ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన రేషియో ప్రకారం ఏని 4 అండ్ బిని 3గా తీసేసుకుందాం. ఈ రేషియో ప్రకారం ఏని 4 అండ్ బిని 3గా తీసుకుంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3a, ఏ వాల్యూ 4గా తీసుకుంటే 4 3 ఎంత? 12 ప్లస్ 12 2b, b అంటే 3గా తీసుకున్నప్పుడు 2 3 ఎంత? 6. రేషియోలో ఏవైతే 4 అండ్ 3 ఉన్నాయో అవే నెంబర్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ సమ్ దేనికి సమానమైంది? 12 6 2 కొడితే 18. ఈ 18 అనేది కానీ లెక్కలో దేనికి సమానం అంటే యాక్చువల్ వాల్యూ 24కి సమానం. మనం చెప్పాల్సింది ఏ వాల్యూ? మరి రేషియో ప్రకారం ఏ అంటే ఏం తీసుకున్నాం? 4. ఎప్పుడైతే 18 అనేది 24కు సమానం అయిందో 4 అనేది దేనికి సమానం అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 6తో కొట్టేస్తే కనుక 6 3 6 4 కాబట్టి 4 యూనిట్ వాల్యూ 4 16/3, 4 16/3. 4 యూనిట్స్ వాల్యూ ఎంత అండి? 16/3. ఆప్షన్ ఈలో ఉంది. x is to y అనేది 7:3కి సమానం. x² + y² is to x² - y² ఎంత అంటున్నాడు.
x/y అనే 7:3కి సమానంగా ఇచ్చాడు కాబట్టి x వాల్యూ 7 అండ్ y వాల్యూ 3గా తీసేసుకోండి. ఇంక అంతకు మించి చేసేది ఏం లేదు. చాలా ఈజీగా వచ్చింది. x² ప్లస్ y². x అంటే 7 కాబట్టి 7² ఎంత 49 ప్లస్ y² 3² అంటే 9 డివైడెడ్ బై x² మైనస్ y² అంటే 49 మైనస్ 9. ఏం చెప్పొచ్చండి? ఇది 58 డివైడెడ్ బై 40. 49 నుంచి 9 పోతే సింపుల్గా 2తో కొట్టేయగలం, అంత మించి క్యాన్సిల్ చేయలేం. కాబట్టి ఏం చెప్పొచ్చు? 2 29లు 2 20లు 29/20 అనేది ఆన్సర్ అవుతుంది. 29/20 అంటే 29:20 ఆప్షన్ ఏ. Find the fourth proportion of 4a plus 7, 11a plus 3 and 6a if a is equal to 2. a is equal to 2 అయినప్పుడు 4a plus 7, 11a plus 3 and 6a యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. అసలు ముందు ఆ నెంబర్స్ ఏమిటనేది కాన్స్టాంట్స్ రూపంలో రాద్దాం. ఏ వాల్యూ 2గా ఇచ్చాడు కాబట్టి 4a plus 7 అంటే 4 8 7 15. ఫస్ట్ నెంబర్ ఎంత అండి? 15. సెకండ్ నెంబర్ ఏంది? 11a plus 3 12 22 plus 3 25. థర్డ్ నెంబర్ ఏందండి? 6a 6 12. ఇవి ఏబిసి అనే 3 సంఖ్యలు ఉండి వాటి యొక్క ఫోర్త్ ప్రపోర్షన్ ఏమవుతుందండి? బీసీ బై ఏ, దట్ ఈస్ 25 × 12 డివైడెడ్ బై 15. ఒకవేళ మీరు డైరెక్ట్గా 25 × 12 తీసుకున్నా పర్లేదు, 15తో మామూలుగా క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు. ఇక్కడ 300 అయింది, 15 రెళ్ళు కాబట్టి జస్ట్ ఏం చెప్పొచ్చు అండి? 20. లేదా 5తో కొట్టేయండి. 5 3లు 5 5లు కొట్టేయచ్చు, 3 1లు 3 4 కొట్టేయచ్చు, మీ ఇష్టం. 20 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ A. An amount is divided between two friends in the ratio 2:5. If the second part is ₹6 more than the first part, then find the initial amount. కొంత డబ్బునంట ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో 2:5 రేషియోలో పంచారంట. సెకండ్ పార్ట్ అనేది మొదటి దానికంటే ₹6 ఎక్కువగా ఉంటే అసలు ఇనిషియల్ అమౌంట్ అంటే మొత్తం డబ్బు ఎంత అంటున్నాడు. రేషియోలో 2:5లో మొదటి దానికంటే 5 అనేది ఎంత ఎక్కువ అండి? రేషియో ప్రకారం 3 ఎక్కువ. ఆ 3 అనేది లెక్కలో ₹6కి సమానం అయితే ఇనిషియల్ అమౌంట్ అంటే ఇద్దరికి కలిపింది 5 2 కలిపితే 7 ఎంత అంటున్నాడు. 3 రెళ్ళాగే 7 రెళ్ళు. ఎంత సింపుల్గా వచ్చినాడు అసలు. 14. ఆప్షన్ డి. ఒక ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్లో ఇవ్వదగిన క్వశ్చన్ అయితే కాదు అది. ఎందుకంటే గ్రూప్ డి అయినా సరే ఇండియా లెవెల్లో ఒక షిఫ్ట్కి ఒకే పేపర్ ఉంటుంది, అందరికీ యూనిఫామ్ పేపర్ ఉంటుంది. ఒక ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్లో ఇవ్వదగిన క్వశ్చన్స్ అయితే కాదు ఇది. ఫైండ్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 17 and 68. 17 మరియు 68 అనే 2 సంఖ్యల యొక్క మీన్ ప్రపోర్షన్ మనందరికీ తెలిసిందేనండి. ఏబి అనే 2 సంఖ్యలు ఉంటే వాటి యొక్క మీన్ ప్రపోర్షన్ √AB అవుతుంది. అంటే 17 × 68 అవుతుంది. 68 అంటే 17 4 కాబట్టి ఒకసారి 17 తీసుకోవచ్చు, 4 ఒకసారి 2 తీసుకోవచ్చు, 17 2 అంతా 34. అదే మనకు కావాల్సిన ఆన్సర్ 34. ఆప్షన్ సి. A sum of money is distributed among 4 persons ABCD in the ratio 4:7:9:3. If C gets 800 more than B, then find the amount that D gets. కొంత డబ్బుని ఏబిసిడీల మధ్య 4 7 9:3 నిష్పత్తిలో పంచారు. సి అనే వ్యక్తి బి కంటే కూడా ₹800 ఎక్కువ పొందుతుంటే డి యొక్క వాటా ఎంత? సి అనే వ్యక్తి బి కంటే కూడా ఎంత ఎక్కువ పొందారు? రేషియోలో ఎంత ఎక్కువ పొందుతున్నాడు? 2. అది లెక్కలో ఎంతకి సమానంగా ఇచ్చాడు? ₹800కి సమానంగా ఇచ్చాడు. మనం చెప్పాల్సింది ఏమిటి? డి యొక్క వాటా అంటే 3 యూనిట్స్ వాల్యూ. రేషియో ప్రకారం డి యొక్క వాటా 3 యూనిట్స్ వాల్యూ. 2 4 3 4 12 కాబట్టి ₹1200. 1200 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి. If 2x plus 7y is to 4x minus 3y is proportional to 8:3, then find the value of xy. మరలా రూల్ ఆఫ్ ప్రపోర్షన్ నుంచి ఇక్కడ ఇచ్చిన 4 సంఖ్యలు ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీడియన్స్ అనమాట. అంటే ఈ 2 మల్టిపుల్ చేసుకుంటే 3తో మల్టిపుల్ చేసుకుంటే ఏమవుతుందండి? 3 6x 6x ప్లస్ 7 3 21y. దేనికి సమానం అండి? 7తో మల్టిపుల్ చేసుకుంటే మధ్యలో 32x మైనస్ 8 3 24y. సింప్లిఫై చేసుకుంటే మనకి x:y వస్తుంది. మనం xy కాదులండి, ఇక్కడ రేషియో ఇచ్చాడు అంటే ఇక్కడ లెక్కలో ప్రింటింగ్ మిస్టేక్. x:y ఫైండ్ అవుట్ చేయాల్సింది. x:y. ఓకే, జస్ట్ అది ప్రింటింగ్ మిస్టేక్ అంతే, సరి చేసుకోండి. ఇప్పుడు x ఇటు పంపించేస్తే కనుక ఏమవుతుందండి? 26xలు. దేనికి సమానం అవుతాయి? ఈ y ఇటు వస్తే కనుక 21కి యాడ్ అవుతుంది కాబట్టి 45y. 45y. xకి వైకి రేషియో కావాలి, xకి వైకి రేషియోలో కావాలి కాబట్టి 45:26. 45:26 ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ 45:26. A 3-digit number is such that the ratio of its unit digit, tens digit and hundredths digit is 1:2:3. The sum of the number and the
రివర్స్ నంబర్ అబ్టైన్ బై రివర్సింగ్ ద ఆర్డర్ ఆఫ్ ది డిజిట్స్ ఈస్ 1332. ఫైండ్ ద నంబర్. ఒక 3 అంకెల సంఖ్య ఉందంట. దానిలో యూనిట్ డిజిట్, టెన్స్ డిజిట్ అండ్ హండ్రెడ్స్ డిజిట్స్ లో ఉన్న సంఖ్యల యొక్క నిష్పత్తి 1:2:3గా ఉంది. ఒకట్ల స్థానము, పదుల స్థానము మరియు వందల స్థానంలో ఉన్న అంకెలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ ఒక్క కండిషన్ చూసుకొని మన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసామనుకోండి. ఒకట్ల స్థానం నుంచి చూసుకుంటూ వస్తే కనుక 1:2:3 రేషియోలో ఉండాలి. ఇక్కడ ఇది 1 అనుకుంటే దానికి డబుల్ రేషియోలో కాదు, ఇది ఆన్సర్ కాదు. ఇది 1 అనుకుంటే దానికి డబుల్ రేషియోలో, దానికి డబుల్ 10లో ఉండాలి, కాదు. దీనికి డబుల్ ఉండాలి, కాదు. కేవలం ఆప్షన్ డి మాత్రమే మన ఆన్సర్ అవుతుంది కదా. ఒకట్ల స్థానంలో 3 ఉంది, దాని డబుల్ 6, 1:2. అదేవిధంగా 1కి 3 ఉండాలి, 10 ప్లేస్ ఉండదు, 3 3 9 అయిపోతుంది. ఇంకేం చెక్ చేసే పని లేదండి, ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. In a class, there are 40 students, only boys and girls. The number of girls is 3/7 of the number of boys. Find the number of boys in the class. ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉన్నారంటే దాంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. The number of girls is 3/7 of the number of boys. అమ్మాయిల యొక్క సంఖ్య అబ్బాయిల యొక్క సంఖ్యలో 3/7 వంతు అంట. అమ్మాయిల యొక్క సంఖ్య అబ్బాయిల యొక్క సంఖ్యలో 3/7 వంతు. అంటే ఇక్కడ 7 అనేది బాయ్స్గా తీసుకుంటే 3 అనేది ఏమవుతుందండి, గర్ల్స్ అవుతుంది. మనం చెప్పాల్సింది ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్. క్లాస్ అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిపి. 7 3 2 కలిపి ఎంత అండి, 10 అనేది దేనికి సమానంగా ఇచ్చాడు, 40కి సమానంగా ఇచ్చాడు. మనం చెప్పాల్సింది ఏమిటి, నంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ అంటే 7 కాబట్టి 10 4 లాగే 4 7 28. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారండి, 28 మంది ఉన్నారు. ఆప్షన్ ఏ. The ratio of the number of boys to that of the girls in a school is 7:9. If the number of girls in the school is 189, then the number of boys in that school is. The ratio of the number of boys to that of girls in a school is 7:9. ఒక పాఠశాలలోనంట అబ్బాయిలు మరియు అమ్మాయిల యొక్క నిష్పత్తి 7:9గా ఉంది. నంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చేటప్పటికి 189 అయితే నంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత అంటున్నాడు. బాయ్స్కి గర్ల్స్కి రేషియో 7:9గా ఉంటే ఈ 7 అనేది బాయ్స్ అవుతారు, 9 అనేది గర్ల్స్ అవుతారండి. గర్ల్స్ 189 అయితే బాయ్స్ ఎంత అంటే 9 యొక్క వాల్యూ 189గా ఇచ్చాడు. 9 యొక్క వాల్యూ 189గా ఇచ్చి ఏమడుగుతున్నాడు, బాయ్స్ అంటే 7 యూనిట్స్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. 7 యూనిట్స్ వాల్యూ చెప్పండి అంటున్నాడు. 9తో కొట్టేస్తే 9 21 లాగా 21 7 147. 147 అనేది బాయ్స్ యొక్క నంబర్ అవుతుంది. ఆప్షన్ సి. If 12:x is proportional to x is to 27 and 25:y is proportional to y to 36, then x and y are both positive numbers. Find x is to y. సింపుల్గా వచ్చినండి. ఇక్కడ ప్రపోర్షన్ ప్రకారం x వాల్యూ తీసుకుంటాం, ఇక్కడ ప్రపోర్షన్ ప్రకారం y వాల్యూ తీసుకుంటాం. xకి yకి రేషియో ఎంత అంటున్నాడు. ఇక్కడ x వాల్యూ ఏమవుతుందండి, x² is equal to 12 into 27. అర్థం చేసుకోండి, x² is equal to 12 into 27. మరి అటువంటిప్పుడు x వాల్యూ ఏమవుతుందండి, దీని యొక్క స్క్వేర్ రూటే కదా. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే 12నేమో 3 4లుగా చూడండి, 27నేమో 3 9లుగా చూడండి, 3 9లుగా. అటువంటిప్పుడు x వాల్యూ ఏమవుతుందండి, 3 అనేది 2 సార్లు ఉంది కాబట్టి ఒకసారి తీసుకుందాం. 4కి స్క్వేర్ రూట్ 2 అవుతుంది, 9కి స్క్వేర్ రూట్ 3 అవుతుంది. x వాల్యూ ఏమవుతుందండి, 3 3 9 18. అదేవిధంగా y వాల్యూ కూడా ఏమవుతుందండి, మీరు సింగిల్ స్టెప్లో రాయగలిగితే అసలు ఏ ఇబ్బంది లేదు. మీరు సింగిల్ స్టెప్లో రాయగలిగితే ఏ ఇబ్బంది లేదు, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. y వాల్యూ కూడా ఏమవుతుందండి, ఇప్పుడు y ఇంటూ y, దట్ ఈస్ y² ఈజ్ ఈక్వల్ టు 25 into 36. 25 into 36 కాబట్టి y వాల్యూ ఏమవుతుందండి, 25కి స్క్వేర్ రూట్ 5, 36కి 6 కాబట్టి 5 6లు ఎంత 30. మనం చెప్పాల్సింది x is to y, మనం చెప్పాల్సింది x is to y కాబట్టి x is to y ఈజ్ ఈక్వల్ టు 18:30. 2తో కొట్టేస్తే 2 9లు, సారీ 6తో కొట్టేయచ్చు, 6 3 6 5, 3:5. 3:5 ఆన్సర్ అవుతుంది. అయితే ఈ విధంగా సపరేట్గా రాయకుండా మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు అంటే ఎగ్జామ్లో మనందరికీ తెలిస్తే కనుక ఇప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, x² ఈజ్ ఈక్వల్ టు 12 into 27 అవుతుంది. కాబట్టి x వాల్యూ √12 into 27 అవుతుంది. ఇక్కడ అవతల కూడా ఏమవుతుందండి, అవతల కావాలంటే డైరెక్ట్గానే వస్తుంది మనకి 5 into 6 అని. అవతల కావాలంటే మనకి 5 into 6 అని వచ్చేస్తుంది. ఇక్కడ కనుక తీసుకోగలిగితే సరిపోతుంది, ఇక్కడ డైరెక్ట్గా మనం తీసుకోగలిగితే. ఓకే, దీంట్లో నుంచి 3 తీసుకుంటే 27, 3 81 అంటే 9, 3 పోతే ఇక 4 ఉంటుంది కాబట్టి 2:30 అనమాట. 6తో కొట్టేస్తే అయిపోతుంది, ఇక్కడలాగే వచ్చేది 18:30. 18:30 6తో కొట్టేస్తే 6 3 6 5. జస్ట్ మన యొక్క పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది, మనం ఎలా రాయగలుగుతున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుందని. ఒకవేళ మీరు ఈ విధంగా తీసుకోగలిగితే చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఏమి రాని స్టూడెంట్స్ కనీసం ఇలా అయినా సరే చేయండి. మనం ఎలా చేసామనేది అక్కడ ఎవడో చూడు,
కరెక్ట్ ఆన్సర్ పెట్టామా లేదా కావాలి. మాకు అసలు ఏమి రాదన్నా బేసిక్ అయితేనే చేయగలం అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. కొద్దిగానే మేము ఆలోచించగలము, కొద్దిగా ఫాస్ట్‌గా చేయాలనుకుంటున్నామంటే ఈ విధంగా ప్రొసీడ్ అవ్వండి. అది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ 49:x is proportional to x is to 81 and 64:y is proportional to y is to 169. X and y are both natural numbers. Then find the value of 2x plus 3y. ఇక్కడ కూడా ప్రపోర్షన్ ప్రకారం x వాల్యూ తీసుకుంటాం, ఇక్కడ ప్రపోర్షన్ ప్రకారం y వాల్యూ తీసుకుంటాం. తర్వాత 2x plus 3y అని ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ చెప్పాలి. మనకి x and y వాల్యూస్ కావాలి. x square is equal to 49 into 81 అన్నప్పుడు x is equal to ఏం చెప్పొచ్చు అండి, 49కి స్క్వేర్ రూట్ ఏమో 7 అవుతుంది, 81కి ఏమో 9 కాబట్టి 9 7 63. x వాల్యూ అంతా 63. అదేవిధంగా y వాల్యూ కూడా ఏం తీసుకోవచ్చు అండి, y ఇంటూ y అనేది 64 ఇంటూ 169 అవుతుంది. కాబట్టి y వాల్యూ కూడా తీసుకోవచ్చు. 64కి ఏమో 8 తీసుకోవచ్చు, ఇంకో నెంబర్ ఏమి ఇచ్చాడు 169, దానికేమో 13 తీసుకోవచ్చు. కాబట్టి 13 ఎందులో ఎంత 104. x అండ్ y వాల్యూస్ వచ్చినాయి. మనం చెప్పాల్సింది ఏంటండి 2x ప్లస్ 3y. మనం చెప్పాల్సింది 2x ప్లస్ 3y అనమాట. 2x 63 రెళ్ళు 126 ప్లస్ 3y దీనికి 3 రెట్లు అంటే 312. 300 300 100 428 438 438 మనకు కావాల్సిన ఆన్సర్ 438 ఆప్షన్ బిలో ఉంది.